హలో అండి. ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్‌లో ఉన్న రఫుల్ స్లీవ్స్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు బ్లౌజ్ పీస్‌లో ఈ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టి నేను ఈ డిజైన్ పెట్టగలుగుతున్నాను. అన్ని క్లాత్‌లలో ఇంత పెద్దగా రాదు. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. క్లాత్‌నైతే నేను ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాననమాట. ఎక్కువగా వేస్ట్ చేయలేదు క్లాత్. ఇప్పుడు పొడవు వచ్చేసి ఒక సైడ్ ఏమో 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ పెట్టుకున్నాను. ఆ చివర ఈ చివర 7 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మిగిలిన క్లాత్ మనకి లోపల హ్యాండ్స్ పెట్టుకోవాలి మళ్ళీ. లేదు అంటే కొంతమందికి లోపల హ్యాండ్స్ కావాలి అనిపిస్తుంది కదా, నేను లోపల అయితే హ్యాండ్స్ పెట్టాను మళ్ళీ. సో ఇక్కడ ఇటువైపు వెడల్పు వచ్చేసి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 14 అని తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. 13 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే. ఇటువైపు పొడవు వచ్చేసి 4 ఇంచెస్. అర్థమైంది కదా. నా రైట్ హ్యాండ్ సైడ్ ఏమో నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 4 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. ఓకే. ఇటు సైడు వెడల్పు ఏమో 13 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను కదా, అక్కడ 7 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను కదా, దానికి దీనికి ఒక లైన్ ఇట్లా డ్రా చేసుకోండి. కానీ స్ట్రైట్గా ఏం రావద్దు, కొంచెం ఇట్లా యూ షేప్లో ఇట్లా రావాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మార్క్ వేసుకోండి. మళ్ళీ అంటే స్కేల్తోని స్ట్రైట్గా నేను డ్రా చేశాను కదా, స్ట్రైట్గా కాకుండా ఇట్లా మామూలుగా యూ షేప్లో ఇట్లా వచ్చేటట్టు డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది కట్ చేసుకోండి. 4 ఫోల్డింగ్ వేసానండి, మర్చిపోయాను చెప్పడము. ఇది మనం హ్యాండ్స్ ఎట్లా ఫోల్డింగ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా మధ్యలో ఒక ఖర్చు పెట్టాను చూడండి అక్కడ. ఓకే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది ఉల్టా సీదా కరెక్ట్గా కనుక్కొని చూసుకొని ఒకవైపు ఎక్కువగా ఉన్న వైపు అంటే 7 ఇంచెస్ ఉన్న వైపు, 7 ఇంచెస్ ఉంటుంది కదా, 7 ఇంచెస్ ఉన్న వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. మీరు పీకో చేసుకున్న సరే, దీనికి కొన్ని బీడ్స్ పూసలు అవి ఇవి కొంచెం కుట్టుకుంటారు, అలా అయినా సరే మీ ఇష్టం అండి అది. ఒకవైపు ఇట్లా కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చిళ్ళు పెట్టుకోండి, కొంచెం పెద్దగానే పెట్టుకోండి. ఈ క్లాత్ ఏంటంటే జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కాబట్టి మనం చెప్పిన మాట వినదు, అంటే అణిగినట్టుగా ఉండదు, కొంచెం లేసినట్టుగా వస్తాయి కుచ్చిళ్ళు. అందుకే కొంచెం పెద్దగానే పెట్టుకోండి. అంటే ఇప్పుడు నేను ఎట్లా పెడుతున్నానంటే నా వైపు ఉండేలాగా చూసుకుంటున్నాను. కుచ్చిళ్ళు చూడండి, వీడియోలో చూస్తున్నట్లయితే నా వైపుకి పెట్టుకుంటున్నాను. ఇట్లా మెల్లగా పెట్టుకోండి, కొంచెం ఎక్కువ మరీ చిన్నగా కాకుండా. ఈ క్లాత్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఈ విధంగా పెడుతున్నాను. మొత్తం అంతా చివరి వరకు పెట్టేసుకోండి. ఓకే. ఇటువైపు పెట్టేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో సైడ్ కూడా నా వైపే సేమ్ అంతే, అక్కడ ఎలా అయితే పెట్టామో సేమ్ అంతే అలానే పెట్టేసుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. సేమ్ ఇటువైపు కూడా అంతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అటువైపు ఇటువైపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే నేను హ్యాండ్ రెడీ చేసుకున్నాను. మనం మామూలుగా హ్యాండ్ ఎట్లా కటింగ్ చేసుకుంటామో అంతే. మధ్యలో ఒక టక్స్ పెట్టుకున్నాను కదా, మధ్యలో నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. అటు ఇటు ఒక 2 ఇంచులకు మార్క్ పెట్టుకోండి. మళ్ళీ ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచులకి మళ్ళీ మార్క్ పెట్టుకోండి. అర్థమైంది కదా. ఈ 2 ఇంచులు పెట్టాము కదా, ఆ 2 ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచులకి మళ్ళీ మార్క్ పెట్టుకోండి. అంతే. మధ్యలో నుంచి 2 ఇంచులు, మళ్ళీ ఆ 2 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచులు. ఓకే. మొత్తం 5 ఇంచులు వస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఉల్టా సీదా చూసుకోండి. చివర్లో మనం కుట్టాం కదా, ఆ కుట్ట అనేది చూసుకోండి. ఫస్ట్ నేను మిస్టేక్లో అట్లానే వేసేసిన,
అంటే నాలాగా కాకుండా ఫస్ట్ టైం ముందే చూసుకొని వేయండి. రివర్స్ వేసేసాను నేను. అయితే ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఉందండి, చిన్న మిస్టేక్ చెప్తాను నేను. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి మనకి ఆ కుర్చీలు అనేవి. నేను ఇందాక కుర్చీలు పెట్టుకున్నాను కదా, అవి ఇక్కడ ఎక్కువ తక్కువగా ఉంటే కొంచెం క్లాత్ కట్ చేస్తున్నాను. అయితే నేనేం చేశానంటే మధ్యలో కుర్చీలు మర్చిపోయాను నేను మధ్యలో పెట్టడం. ఓకే, మధ్యలో క్లాత్ మిగులుతుంది మనకు, మధ్యలో కుర్చీలు పెట్టాలి, కానీ నేను ఈ క్లాత్ని అటు సైడ్కి జరిపాను. ఇది నేను చేసిన మిస్టేక్ అండి, అర్థమవుతుందా? ఇప్పుడు నేను మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి ఈ కుర్చీలు అనేవి స్టార్ట్ చేయాలి. ఈ కుర్చీలు అనేవి ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ కుర్చీలు కుట్టుకోవాలి, ఇక్కడ ఆపేసి తర్వాత ఆ కుర్చీలు కుట్టుకోవాలి. ఇక్కడ ఆపేయాలండి యాక్చువల్గా. లేదు అంటే ఇప్పుడు నేను పిన్స్ పెట్టుకున్నాను కదా, జరగకుండా అలాగా ఉంటే ఇంకా డైరెక్ట్గానే కుట్టొచ్చు. అయితే ఇక్కడికి రాగానే ఏం చేయాలంటే 2-3 కుర్చీలు పెట్టాలి. నేను భుజం అదే ఇప్పుడు మనకి ఖర్చు ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ భుజం పైన అక్కడ 2-3 కుర్చీలు పెట్టాలి. నేనేమో కుర్చీలు పెట్టలేదు, సారీ, మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పే విధానము. అక్కడ కుర్చీలు పెట్టకుండా నేను ఇంతకుముందు పెట్టుకున్న ఫ్యాబ్రిక్ కుర్చీలతోనే నేను కుట్టేశాను అనమాట. నాకు షేప్ అనేది కరెక్ట్గా రాలేదు. తర్వాత మళ్ళీ విప్పదీసి కరెక్ట్ షేప్లో పెట్టుకొని మధ్యలో 2-3 కుర్చీలు పెట్టుకున్నాను. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం స్టార్టింగ్లో కుర్చీలు పెట్టుకున్నాం కదా క్లాత్కి, ఆ క్లాత్ కుర్చీలు మార్క్ పెట్టుకున్నాను కదా 3 ఇంచెస్ అని, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చేసినట్లయితే అక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను, మళ్ళీ ఇటువైపున 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంది కదా, అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం క్లాత్ మిగులుతుంది, ఆ క్లాత్ని ఏం చేయాలంటే కుర్చీలు పెట్టుకోవాలి. కానీ నేను పెట్టలేదు, ఇటు చివరికి అటు చివరికి జరిపేసినాను దాన్ని. సో మీరు కుర్చీలు పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట. నేను చెప్పే విధానం అర్థమైందో అర్థం కాలేదో, ఒకవేళ మీకు అర్థం కానట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. నా బ్లౌజ్కైనా సరే కుట్టుకొని చూపిస్తాను. తర్వాత ఇది వేసేటప్పుడు కూడా రాంగ్ రైట్ అన్నీ చూసుకొని జాయింట్ చేయాలి. నాకైతే చాలా టైం పట్టింది ఇది. అంటే నేను ఫస్ట్ టైం కుట్టలేదు నేను ఈ మోడలు, ఫస్ట్ టైం కుడుతున్నాను కాబట్టి నాకు చాలా టైం పట్టింది. 1 డే మొత్తం పట్టింది. ఆ హ్యాండ్స్కి నాకు ఉల్టా కుట్టేశాను అనమాట, తెలియకుండా ఉల్టా కుట్టేసి విప్ప తీసుకోవడం అట్లాంటివి జరిగింది. మీరు జాగ్రత్తగా కుట్టుకుంటారని చెప్తున్నాను. ఇంకా హ్యాండ్స్ మామూలుగా ఎట్లా జాయింట్ చేసుకుంటామో దానిపైన పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకున్నాను. ఫస్ట్ వేసేసుకొని హ్యాండ్స్ నార్మల్గా ఎట్లా జాయింట్ చేసుకుంటామో అట్లే జాయింట్ చేసేసుకున్నాను. ఇంతే. ఇంకా ఇది ప్రిన్సెస్ కట్ పెట్టాను బ్లౌజ్కి. ఇవి మామూలుగా డిజైన్ ఆల్రెడీ వేసి వస్తాయి కదా, దానికైతే చాలా టైం పడుతుంది. ఆ డిజైన్ నెక్ అనేది అసలు సెట్ అవ్వదు, మనం ఎంతో ఆలోచించి వేస్తే కానీ సెట్ అవ్వదు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ హ్యాండ్స్ బాగానే వచ్చినాయి, కానీ పైన కుర్చీలు రాలేదు భుజం దగ్గర. ఆ కుర్చీలు పెట్టకపోవడం వల్ల నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. తర్వాత నేను మళ్ళీ మొత్తం విప్పదీసి కుట్టేసుకున్నాను. సో ఈ విధంగా కుట్టాను బ్లౌజు. బాగుంది కదా? ఇప్పుడు చూడండి, పెట్టేశాను పైన కుర్చీలు అనేవి ఒక 2-3 పెట్టేసిన తర్వాత మంచి షేప్ అనేది వచ్చింది. ఓకే, ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు ఇటువంటి వీడియోస్ కావాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఇంత బాగా వచ్చింది కదా. కొంతమంది అయితే కుర్చీలు ఆపోజిట్లో పెట్టుకుంటారు, నేనైతే సేమ్ ఒకే డైరెక్షన్లో పెట్టాను కుర్చీలు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.